ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలలు కూడా కంప్లీట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ 5000 లోపు ర్యాంక్ వస్తే నీకు ఒక మంచి కాలేజ్ తగులుతుందమ్మా. లేదంటే ప్రిపేర్ అయిపో, నీ ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్. ఈ జేఈ అని చెప్తున్నారు, జేఈ కాకపోతే లైఫ్ లేదా? ఈ జేఈ మాత్రమే ప్రిపేర్ అవ్వాలా? ఎస్, ఐ డూ అగ్రీ విత్ యూ. జేఈ లేకపోతే లైఫ్ లేదా? దాని బియాండ్ బోలెడంత లైఫ్ ఉంది. జేఈ కాకపోతే దానికి సమానమైన కాలేజెస్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భూమికి వచ్చేస్తున్నాయి. బిట్స్ ఉంది, ఇప్పుడు బిట్స్ అనేది జేఈకి ఈక్వల్ గా వెళ్తోంది. ఈవెన్ బిట్స్ మెకానికల్ చదివిన వాళ్ళు కూడా మంచి మంచి ప్యాకేజెస్ కొట్టేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ది స్టార్ట్అప్ కల్చర్ దే. సో నేను జేఈకి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, జేఈ ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు అంటే, సరే ఓకే మీరు జేఈకి ప్రిపేర్ అవ్వద్దు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇయర్ 2027 లో నీ 12th క్లాస్ అయిపోయిన తర్వాత ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ ఇంజనీరింగ్, నేను ఇంజనీరింగ్ చేయాలి లేదా ఆర్కిటెక్చర్ కి వెళ్ళాలి, ఈవెన్ మీరు ఆర్కిటెక్చర్ కి వెళ్ళాలన్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ రెప్యూటేటెడ్ కాలేజ్ ఆర్ నంబర్ 1 కాలేజ్, then you have to give an entrance examination. May it be fashion technology, may it be food technology, biotechnology, ఇంకేదైనా అవనండి, you have to give an entrance examination. And అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకుంటూ వెళ్తాను అనేది ఈ రోజుల్లో ఫూలిష్నెస్. మీకు ఖచ్చితంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ, కనీసం ఒక 5 ఆల్టర్నేటివ్స్ ఉండాలి. ఇన్ని ఎగ్జామినేషన్స్ మీరు మినిమం టు మినిమం అటెంప్ట్ చేయాలి. లేదు మేడం డైరెక్ట్ గా నేను ప్రైవేట్ కాలేజెస్ కి వెళ్ళిపోతాను, లక్షల్లో ఫీజులు పే చేసుకుంటాను అంటే అది వేరే సంగతి. బట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా నేను వెళ్తాను అనుకుంటే యూ హ్యావ్ టు టార్గెట్ మినిమం టు మినిమం ఒక 5 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా రాయాలి. అంతకంటే ఎక్కువ రాయాలి కానీ తక్కువ రాయకూడదు. రీజన్ బీయింగ్, ఒకటి క్రాక్ చేయలేకపోయినా రెండో దాంట్లో, అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ చాయిస్ కదా. నేను దీనికి వెళ్దాం అనుకుంటున్నానా, దీనికి వెళ్దాం అనుకుంటున్నానా, యూ షుడ్ హ్యావ్ చాయిస్ ఆల్సో. ఇప్పుడు నౌ కమింగ్ టు ఈ అన్ని ఎగ్జామినేషన్స్, లెటర్ సే ఒకటి బిట్సాట్, ఒకటి కామెంట్ కే, ఒకటి సియూఈటీ, ఒకటి AEEE, ఇంకొకటి SRM JEE అనుకుందాం. ఇప్పుడు నేను SRM JEEకి వేరే కోచింగ్, కామెంట్ కే కి వేరే కోచింగ్, సియూఈటీకి వేరే కోచింగ్, ఇన్ని కోచింగ్లు ఎలా తీసుకోవాలి? ఇది కంప్లీట్లీ రాంగ్. ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ లో ఎక్కువైపోయి దీని కోచింగ్ దాని కోచింగ్ అని చెప్పేటప్పటికి పాపం జనాలు నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోయి మాకు AEEE కోచింగ్ కావాలి, మాకు SRM JEE కోచింగ్ కావాలి అని అడుగుతున్నారు, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. ఆ ట్రాప్ లో పడకండి, ఊరికే డబ్బులు వేస్ట్. మీరు ఎగ్జామ్ ఏదైనా యువర్ ప్రిపరేషన్ లెవెల్ షుడ్ బి JEE లెవెల్. లాస్ట్ ఇయర్ మన ఈవెన్ BIEEE ఎగ్జామినేషన్, AEEE ఎగ్జామినేషన్స్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసింది. అన్ని JEE మోడలే అమ్మా, +4 -1, అన్నిట్లోనూ లాజికల్ థింకింగ్ ఒక పేపర్ వచ్చేసింది. పేపర్ లెవెల్ క్వశ్చన్స్ లెవెల్ JEE లెవెల్లో ఉన్నాయి. అంతకు ముందు వరకు VIT AP, SRM AP అనేవి ఎఫ్సెట్ మోడల్లో ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్ క్రాక్ చేసేవాళ్ళు. కానీ 2025 నుంచి సినారియో మారిపోయింది. 2025, 2026 SRM JEE, VIT AP, AEEE ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి JEE లెవెల్లో ఉన్నాయమ్మా. సో ఇప్పుడు మీరు JEE అనే ఒక ప్రిపరేషన్ ఎందుకు చెయ్యాలి, రీజన్ ఏంటి అంటే గనక యూ హ్యావ్ టు క్రాక్ అదే లెవెల్లో ఉన్న బోర్డ్ అన్ని ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయాలి కాబట్టి. సో JEEకి ఎందుకు మీరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే రీజన్ ఇదన్నమాట. సో ఫస్ట్ థింగ్, JEE అనే ప్రెషర్ తీసుకోండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, మేడం JEE జనవరిలోనే జరిగిపోతుంది కదా, మరి ఈ XYZ ABC అనే ఎగ్జామినేషన్స్ ఎప్పుడో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. ఏప్రిల్, కొన్ని మార్చ్ లో జరుగుతాయి, 1-2 మార్చ్ లో మాక్సిమం జరగవు బికాస్ మనకి IP ఎగ్జామ్స్ ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ లో కదా మేడం ఇవన్నీ జరిగేవి. నేను అప్పటికి నెమ్మదిగా ప్రిపేర్ అవుతాను అంటే విచ్ ఇస్ అగైన్ రాంగ్. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను అందుకే ఈ వీడియో ముందరే చెప్పాను, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ప్రాక్టికల్ అనాలిసిస్. గాలిలో ఊహలేసేసి లెక్కలేసేసి చేసేది కాదు. యూ హ్యావ్ టు థింక్ వెరీ ప్రాక్టికల్లీ. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే గనక క్లాస్ 12 లో ఉన్న వాళ్ళు, మీరు ఏపీకి చెందిన వాళ్ళైనా, తెలంగాణకు చెందిన వాళ్ళైనా, ఆఖరికి మీరు CBSE బోర్డ్ ఎగ్జామినేషన్స్ అయినా కూడా మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతాయి. అలాగే అదే ఫిబ్రవరిలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలు కూడా కంప్లీట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో స్పెండ్ అయిపోతాయి. సో మీరు జనవరిలో జరిగే JEE మీద కాన్సన్ట్రేట్ చేయనా, ఏప్రిల్లో జరిగే JEE మీద కాన్సన్ట్రేట్ చేయనా అంటే, నువ్వు ఏప్రిల్లో జరిగే దానికి ఫిబ్రవరి, మార్చ్ నీ చేతుల్లో లేవు. జనవరి మంత్ వచ్చింది అంటే గనక నువ్వు ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతావు తప్ప సిలబస్ కవరేజ్ అనేది లేదు. ఇక్కడ 2 ఉంటాయి, ఒకటి సిలబస్ కవరేజ్, రెండోది ఎగ్జామినేషన్ రివిజన్ ప్రిపరేషన్. నీ సిలబస్ కవరేజ్ అయిపోవాలి, మళ్ళీ రివిజన్ కూడా జరగాలి. సో ఇవన్నీ చేయడానికి జనవరితో నీ టైం ఎండ్ అయిపోతుంది. సో నీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే, టేక్ జనవరి యాజ్ యువర్ టార్గెట్ మంత్. జనవరి నుంచి ఎగ్జామ్స్ రాయడంలోనే నువ్వు మునిగిపోవాలన్నమాట.
సో జనవరి జేఈ మెయిన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది డిసైడ్స్ యువర్ ప్రిపరేషన్ లెవెల్స్. నువ్వు ఎంత తగడా ప్రిపరేషన్ ఇచ్చావు, ఎంత స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఇచ్చావు అనేది జనవరి మంత్ కి డిసైడ్ అయిపోతుంది. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్ సో ఫార్ ఎందుకు జేఈ అనేది ఎందుకు మనం పెడుతున్నాం? ఈవెన్ మేడం నేను ఇవన్నీ కాదు ఎఫ్సెట్ మాత్రమే నా టార్గెట్ అనుకునే వాళ్ళు కూడా ఎఫ్సెట్ లో మినిమం టు మినిమం 5000 లోపు ర్యాంక్ వస్తే నీకు ఒక మంచి కాలేజ్ తగులుతుందమ్మా, లేదంటే ప్రిపేర్ అయిపో, నీ ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్. ఎఫ్సెట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. 2027 లో ఎఫ్సెట్ రాసే వాళ్ళందరూ కూడా మీ టార్గెట్ ఎఫ్సెట్ మాత్రమే. ఎఫ్సెట్ ద్వారా వచ్చే కాలేజ్ ద్వారా నేను ఇంజనీరింగ్ చదువుతాను అని నువ్వు డిసైడ్ అయితే కనుక గుర్తుపెట్టుకో, నీ ర్యాంక్ బిలో 5000 ఉందా, యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ గుడ్ కాలేజెస్, సో కాల్డ్ గుడ్ కాలేజెస్. అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే మాత్రం నీ ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు బి వేస్టెడ్. అండ్ ఎఫ్సెట్ పేపర్లు కూడా మామూలుగా ఏం లేవమ్మా, ప్రతిసారి డిఫికల్టీ లెవెల్ పెరుగుతూనే ఉంది.